హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్లో పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పొడి ఎలా ప్రిపేర్ చేయడము ఇన్ డీటెయిల్ చూపిస్తాను. ప్లీజ్ వాచ్ అంటిల్ అండ్ డోంట్ మిస్. ఫస్ట్ 1 కప్ ఆఫ్ మక్కన్నా తీసుకుంటున్నాను. మక్కన్నాని లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది పిల్లలకి చాలా హెల్తీ అనమాట. అండ్ వాల్నట్ 1 కప్ ఆఫ్ వాల్నట్ తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ జీడిపప్పు, ముందరి అని కూడా అంటారు. అండ్ హాఫ్ కప్ పిస్తా తీసుకుంటున్నాను. వితౌట్ సాల్ట్ అండ్ వితౌట్ మసాలా పిస్తా తీసుకుంటున్నాను అనమాట, ప్లెయిన్ ఇక్కడ. అండ్ 1 కప్ ఆఫ్ బాదం. ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత ఎమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ సీడ్స్ తీసుకుంటున్నాను అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే సీడ్స్ని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మక్కన్న, బాదం, క్యాష్యూ, వాల్నట్ అండ్ పిస్తా 1 by 1 బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి మిక్సీకి పట్టించడం అంతే. ఇవన్నీ కాసేపు చల్లారిన తర్వాత మిక్సీకి పట్టించాలన్నమాట. ఈ పౌడర్ని మనము ఎందులో అయినా తినిపించవచ్చు. ఇడ్లీకి కానీ, దోశ కానీ, చపాతీకి కానీ తినిపించవచ్చు. పిల్లలకి చాలా బలం ఉంటుంది. అంటే 1 డేలో పిల్లలు అన్ని విటమిన్స్ కవర్ చేయలేరు కాబట్టి ఇలా పొడి రూపంలో పాల్లో వేసి కల్పించడము, ఫుడ్లో కలిపి తినిపిస్తే పిల్లలకి చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. పొడి మరీ నున్నగా కాకుండా కొంచెం గరుకుగా కొట్టుకున్నామంటే ఇది సీడ్స్ కాబట్టి ఆయిల్స్ రిలీజ్ అవుతుంది. సో ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. దీన్ని 1 month వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. నేనైతే ధ్రువ్కి డైలీ ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీలో కానీ మిక్స్ చేసి తినిపిస్తాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టాటా.